బిగినింగ్ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప సక్సెస్ స్టోరీ ఏంటంటే సీక్రసీ. సర్జికల్ స్ట్రైక్ చేసే చెప్పేదాకా బయటకు వచ్చి సైన్యం చెప్పేదాకా ఎవరికి తెలియదు. సర్జికల్ స్ట్రైక్ 1 అయినా 2 అయినా ఆపరేషన్ సింధూర్ అయినా. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఒక నెల తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పటికే బయటకు వచ్చేస్తాయి. నెల రోజులు చర్చలు జరిగాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ఫార్ములా ముందు లీక్ ఇచ్చి లేదా ముందు లీక్ అయ్యి చర్చ జరిగాక డెసిషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. బీజేపీ హయాంలో మోడీ వచ్చాక జిఎస్టీ దగ్గర నుంచి దాని పేరేంటది నోట్ల రద్దు కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఏ విషయంలోనైనా అతను బయటపడ్డా. ఇంకా ఇదివరకటి రోజుల్లో ఓన్లీ మీడియా మీద డిపెండ్ అవ్వాలి, ప్రింట్ ఎలక్ట్రానిక్. ఇవాళ డిజిటల్ మీడియా విపరీతమైన సర్క్యులేషన్ ఉంది. ప్రతి సెకండ్ అసలు ఏది ఇవాళ మీరు నేను మాట్లాడుకున్నా కూడా సేఫ్ కాదు, అంత పబ్లిక్లో ఇది ఉన్నటువంటి. అలాంటి రోజులలో వాళ్ళు చెప్తే కానీ బయటికి తెలియంది ద్రౌపది ముర్ము ఇష్యూ కావచ్చు, రామ్నాథ్ కోవింద్ ఇష్యూ కావచ్చు, జగదీప్ ధన్కడ్ ఇష్యూ కావచ్చు, ఇవాళ ఈయన ఇష్యూ కావచ్చు, రాధాకృష్ణన్ ఇష్యూ కావచ్చు. సీక్రసీ మెయింటెనెన్స్లో అంటే ప్రపంచ దేశాలకే ఒక పాఠం నేర్పుతున్నారు వీళ్ళు. అమెరికా వాడు ఉక్రెయిన్కి ఏం చేయబోతున్నాడో, రష్యా ఉక్రెయిన్ మీద ఏం